నేను రాసిన, నేను మళ్ళా ఫాస్ట్ అవుతుందని నేను చదువుతున్నా, నేనే రాసిన. ఇది హిందువులకు బ్రాహ్మణ జూటా పార్టీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ విద్వేష పురుగులతోనే కత్రా అంటే డేంజర్ ఉంది. మిత్రులారా, నిజంలో బతుకుదాం ప్లీజ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ చేసిన కుట్రనే ఈ దేశంలో జరిగిన అన్ని దాడులు మిత్రులారా. పుల్వామా దాడి, మాలేగావ్, కోరేగావ్, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడి, కార్గిల్ యుద్ధం, కాశ్మీరీ పండిట్ల మీద దాడులు, గోద్రా అల్లర్లు, మణిపూర్ మంటలు, హిజాబ్ గొడవలు, పండ్ల వ్యాపారుల మీద దాడులు, సర్జికల్ స్ట్రైక్లు, బిపిన్ రావత్ మరణాలు, గుళ్లను కూల్చడాలు ఒకటా రెండా? ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే, అది కూడా ఎన్నికల ముందే ఎందుకు జరుగుతాయి? వాటి మీద విచారణ ఎందుకు? దయచేసి చెప్పండి. మొన్న సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ లో పొగబాంబు పెట్టారు. ఇప్పటి వరకు విచారణ జరిగిందా? దోషి శిక్ష పడ్డదా? మీరు దయచేసి చెప్పండి. దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది? అది ఎన్నికల ముందు ఎందుకు వచ్చింది? ఆ యొక్క నెక్స్ట్ ఒక రోజు ముందు అక్కడ నిఘా పోస్ట్ ఎందుకు లేదు? ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగలేదు? ఎందుకు దోషులకు శిక్షలు పడలేదు? కాంగ్రెస్ హయాంలో ఎలాంటి దాడులు ఈ బీజేపీ వాళ్ళు చేయించినా, అది పాకిస్తాన్ తోటైనా, ముస్లింస్ తోటైనా, లేకపోతే వీళ్ళే ముస్లింల కేసు వేసి చేసినా ప్రతి దాని మీద విచారణ జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి. అఫ్జల్ అర్థమైందా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవు? ఎందుకు విచారణ జరుగుతలేవు? కాదు, దేశ రక్షణ బలగాలు నీ చేలున్నాయి. కేంద్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ కానీ, కేంద్రానికి సంబంధించిన మిలిటరీ వ్యవస్థ కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు కానీ, ఇవన్నీ కాకుండా మళ్ళీ మీకు అనేక ఇన్వెస్టిగేషన్ సంస్థలు, ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ, ఐటీ, ఇన్ని సంస్థలు ఉండంగా ఓకే, మళ్ళా 18 అన్ని కాంగ్రెస్ ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పార్టీలను చంపేసి అక్కడ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండంగా, అక్కడ ఉన్న దేశంలో ఉన్న సంపద అంతా మీ చేతిలో ఉండంగా, ఇవి కాకుండా మీ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన పారామిలిటరీ దళాలు ఉండంగా 84% హిందువులకి 10% ఉన్న ముస్లింస్ తోటి ఎందుకు థ్రెట్ వస్తుంది? 11 ఏళ్ల నుంచి నువ్వే ప్రధానికి ఉండంగా. అంటే నువ్వు అసమర్థుడివా? నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావా? నువ్వే దాడులు చేస్తున్నావా? చెప్పండి. మరి కాంగ్రెస్ హయాంలోనే హిందువులకు రక్షణ ఉంది, 11 ఏళ్ల నుంచి మోడీ పరిపాలించిన హిందువులకు రక్షణ లేదు అంటే మరి అదే కాంగ్రెస్ నే పెట్టుకుందాం. అంటే ఆలోచించండి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు దాడులు చేయిస్తున్నారు అనేది ఆలోచించండి దయచేసి. ఓకే, మోడీ హిందూ ద్రోహి, హిందువులను కోలుకోలేనంతగా నాశనం చేశాడు. మోడీకి కావాల్సిన హిందువుల ఓట్లు, హిందువుల సంపద మాత్రమే. మోడీ హిందువులకు చేసిన మేలు ఏమిటి చెప్పండి మిత్రులారా దయచేసి. బ్రిటిష్ వాడి బూట్లు నాకిన సావర్కర్ నాస్తికుడు, బీఫ్ తినేవాడు. ఇది వాస్తవం. అప్పుడు రాసిన 2 ఏళ్ల కింద రాసిన ముచ్చట. సో గడిచిన 9 ఏళ్లలో హిందువులను పేదోళ్ళని చేశాడు మోడీ రాకముందు సన్న బియ్యం తినే హిందువులను దొడ్డు బియ్యం తినేలా చేశాడు మోడీ. కరోనాను సరిగ్గా హ్యాండిల్ చేయలేక కోట్లాది మంది హిందువులను పొట్టన పెట్టుకున్నాడు మోడీ. చదువుకోని మోడీ సప్పట్లు కొట్టు, తాళీ కొట్టు అంటూ కరోనా వ్యాధిని ఇంకా వ్యాప్తి చేసి కోట్లాది మంది హిందువుల చావులకు కారణమయ్యాడు మోడీ. వాస్తవం. హిందువులను కాలినడక నడిపించి పచ్చి బాలింతరాలతో సహా కోట్లాది మంది హిందువులను పొట్టన పెట్టుకున్నాడు మోడీ. ఆనందయ్య అనేట ఆయన మందు ఇచ్చి ఒక్కరు కూడా కంప్లైంట్ చేయకపోతే కావాలని ఈ హిందువులు సావాలని ఆయనతోటి మందు బంద్ చేపించారు. అర్థమైందా మిత్రులారా? ఆక్సిజన్ సిలిండర్ అందించకుండా హిందువులను పొట్టన పెట్టుకున్నాడు మోడీ. మన ట్యాక్స్ డబ్బులతో కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి మళ్లీ 1200 వసూలు చేశాడు మోడీ. చెన్నై హైకోర్టు ఎందుకు ఛార్జ్ చేస్తున్నావని మొట్టికాయలు వేస్తే అప్పుడు ఫ్రీ అన్నాడు. రెమెడీస్ వేర్కు 30,000 ఛార్జ్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు మోడీ. పైగా ఆ ఫార్మసీ అధినేత మీద ఐటీ దాడులు చేసి ఆ ఫార్మసీకి సంబంధించిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఐటీ అని బెదిరించి వాడు దోసుకున్న దానికెళ్ళి వీళ్ళ వాటాలు వీళ్ళు తీసుకున్నారు. అర్థమైందా? ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు ఇచ్చిండ్రో గమనించండి మీరు. ఓకే, నోట్ల రద్దు పేరుతో ఇంట్లో ఉన్న హిందువులను రోడ్ల మీద తీసుకువచ్చి ఎందరో హిందువులకు చావులకు కారణమయ్యాడు మోడీ. నోట్ల రద్దు పేరుతో హిందూ చిరు వ్యాపారస్తులను, దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చాడు మోడీ. హిందువుల సంపదను కాంగ్రెస్ వాడు కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకెళ్లి తన పెట్టుబడి వాటాలున్న గుజరాతీ మిత్రులకు, మరీ ముఖ్యంగా అదానికి దారాదత్తం చేశాడు మోడీ. కాంగ్రెస్ హయాంలో మాక్సిమం అంటే గరిష్టంగా 18% జీఎస్టీ అంటే మోడీ 28% పెంచాడు. కాంగ్రెస్ వాడు పాలు, పెరుగు, బట్టలు, చెప్పులు లాంటి నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ తీసుకునేవాడు కాదు. కానీ పేదవాడికి అవసరమైన నిత్యావసర వస్తువుల మీద కూడా ట్యాక్స్ తీసుకుంటున్నాడు మోడీ. 5% ఉన్న జీఎస్టీని 8%కు, 8% ఉన్న జీఎస్టీని 12%కు, 12% ఉన్న జీఎస్టీని 18%కు, 18% ఉన్న జీఎస్టీని 28%కు పెంచి హిందువులను పేదవాళ్ళని చేశాడు మోడీ. కాంగ్రెస్ వాడు పెట్రోల్ మీద 9 రూపాయల ట్యాక్స్, డీజిల్ మీద 3 రూపాయల ట్యాక్స్ తీసుకునేవాడు. కానీ మోడీ పెట్రోల్ మీద 3 రెట్లు, డీజిల్ మీద 10 రెట్లు పెంచి 33 రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు హిందువుల దగ్గర మోడీ.
కాంగ్రెస్ వాడు తక్కువ ఆదాయం ఉన్న సామాన్యుల కోసం ఇచ్చే అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు మోడీ. 400 రూపాయల సిలిండర్ను 1100 రూపాయలకు పెంచాడు. మళ్ళీ వస్తే 2000 చేస్తాడేమో. మోడీ హిందువుల కోసం ఏ గుడికి నిధులు ఇచ్చాడు మిత్రులారా? కాంగ్రెస్ వాడు హిందువుల కోసం నాగార్జున సాగరు, శ్రీశైలము, హీరాకుడు, బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ లాంటి వందల నీటిపారుదల ప్రాజెక్టులు కట్టించాడు. కానీ మోడీ హిందువుల కోసం కట్టించిన ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పేరు చెప్పండి మిత్రులారా, దయచేసి మీకు దండం పెడతా. మోడీ కట్టించిన బడి పేరు, మోడీ కట్టించిన ఎయిర్పోర్ట్ పేరు, మోడీ కట్టించిన సీపోర్ట్ పేరు, మోడీ కట్టించిన సెజ్ల పేర్లు, మోడీ కట్టించిన కాలేజీల పేర్లు, మోడీ కట్టించిన నవోదయ విద్యాలయాల పేర్లు, మోడీ కట్టించిన ఐఐటీల పేర్లు, ఎయిమ్స్ల పేర్లు, ఐఐఎంల పేర్లు చెప్పండి మిత్రులారా దయచేసి. మోడీ స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థల పేరు చెప్పండి, అమ్మినవి కావు దయచేసి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం పెరిగింది కానీ తగ్గలేదు. 13 మంది ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు, కట్టినవి కోకొల్లలు. కానీ 10 ఏళ్లలో మోడీ హిందువుల మీద రుద్దిన అప్పుడు 112 లక్షల కోట్లు, ఇది 2 ఏళ్ల కింద ముచ్చట. ఇప్పుడు 150 లక్షల కోట్లు, 160 లక్షల కోట్లు అయింది. ఇప్పుడు భారతదేశం యొక్క మొత్తం అప్పు 162 లక్షల కోట్లు అప్పుడు, కానీ ఇప్పుడు 200 లక్షలు దాటింది. ఇన్ని డబ్బులు మోడీ ఏం చేశాడు మిత్రులారా? తన గుజరాతీ మిత్రులకు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులకు ఈ హిందువుల సొమ్మును దోచిపెట్టాడా చౌకీదార్ మిత్రో? గుజరాతీ మిత్రులకు మేలు చేసే, వ్యవసాయాన్ని చంపేసే రైతుల 3 నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను, హిందూ రైతులను పొట్టన పెట్టుకున్నాడు. దానికి సంబంధించిన డేటా అడిగితే వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వమంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ డేటా మా దగ్గర లేదని చెప్పిండు మోడీ నిండు పార్లమెంట్ లో. రిజర్వ్ బ్యాంక్ దగ్గర మన ఎమర్జెన్సీ కోసం డబ్బులు దాచుకుంటే ఆ డబ్బులు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కూడా తీసేసుకున్నాడు ఆర్బీఐ దగ్గర ఉంటే. అవి ఇయ్యా అంటే ఆ ఆర్బీఐ డైరెక్టర్ని కూడా దింపేసి తనకు అనుకూలమైన ఆర్బీఐ డైరెక్టర్ పెట్టుకున్నాడు. అర్థమైందా? సో వాటిని తన పార్టీ అవసరాల కోసం వాడుకున్నాడు. ఎక్స్ట్రా డబ్బులు ప్రింట్ చేసి అవి ఆర్బీఐకి ఇవ్వకుండా వాళ్ళు బీజేపీలు తీసేసుకున్నారు తమ పార్టీ దగ్గర. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అని చెప్పినట్టున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ అన్యాయాలు, అక్రమాల మీద పుస్తకాలు రాయొచ్చు మిత్రులారా. ఆలోచించండి ఎవరి నిబద్ధత ఏంటో. పరిపాలన అంటే ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేయడము, నియంతృత్వము, దోపిడీ, జుమ్లాలు కాదు మిత్రులారా. పరిపాలన అంటే సమస్యలను చర్చించడం, అందరి బాగు గురించి ఆలోచించడం. అది ఒక పవిత్రమైన సేవ. మోడీకి తెలిసింది సేవ కాదు, దోపిడీ, జుమ్లా, ఫేక్ ప్రచారాలు మాత్రమే. మేలుకో భారతీయుడా మేలుకో, నిజంలో బ్రతుకుదాం. బీజేపీ అంటే బ్రిటిష్ వారి బూట్లు నాకిన పార్టీ, బీజేపీ అంటే భ్రష్టాచార జనతా పార్టీ, బీజేపీ అంటే బ్రాహ్మణ జూటా పార్టీ, బీజేపీ అంటే అబద్దాల ఫ్యాక్టరీ, ఫేక్ల ఫ్యాక్టరీ, బీజేపీ అంటే అదానీల పార్టీ, బీజేపీ అంటే ఆర్య బ్రాహ్మణుల పార్టీ. బీజేపీ కో హటావో, లూట్ కో హటావో, బీజేపీ కో హటావో, ఫేక్ కో హటావో, బీజేపీ కో హటావో, దేశ్ బచావో. మిత్రో, మేలుకో భారతీయుడా మేలుకో, నీవు కాపాడుకో, ఈ దేశాన్ని కాపాడు. భారత్ మాతాకి జై, జై హింద్, జై సీతారాం, జై శివ, జై శక్తి అని నేను అప్పుడు రాసిన అన్నట్టు. సో అది రాస్తే కూడా కాపీ నేను రాసిన దాన్ని నేను షేర్ చేస్తే కాపీ పేస్ట్ ఎట్లయితుందిరా? నాకు అర్థం కాదు, ఆలోచించగలుగుతుందా? అట్లనే ఇది కూడా చెప్పాలి. ఇదేంటి కాంగ్రెస్ మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు ఖాన్ అంటే ముస్లిం అని, కాంగ్రెస్ అని చేసే దుష్ప్రచారాలను, బురదను తిప్పికొడదాం మిత్రులారా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓట్ల కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసిన కుట్రనే ఈ దేశంలో జరిగిన అన్ని దాడులు మిత్రులారా. ఇంతకుముందు చదివినా నేను గోద్రా అల్లర్లు అవన్నీ. ఓకే, ఏది ఫాస్ట్ దేశంలో జరిగిన అన్ని దాడులు బ్రాహ్మణ మనువాద వివక్ష హింసాత్మక బీజేపీ కాలంలో జరిగినాయి. పుల్వామా దాడి, మాలేగావ్, కోరేగావ్, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడి, కార్గిల్ యుద్ధం, కశ్మీరీ పండితుల మీద దాడులు, గోద్రా అల్లర్లు, గ్రాహం స్టెయిన్స్ హత్య, మణిపూర్ మంటలు, హిజాబ్ గొడవలు, పండ్ల వ్యాపారం మీద దాడులు, సర్జికల్ స్ట్రైక్, ఇవన్నీ చెప్పినట్టు ఇంతకుముందు. ఓకే, కాంగ్రెస్ దేశాన్ని నిర్మించింది, బీజేపీ కూలుస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు, కాకూడదు. పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గును ఉరిదీసింది కాంగ్రెస్. వింటున్నా మిత్రులారా? నవంబర్ 26న ముంబై దాడులు చేసిన తీవ్రవాదులను అంతం చేసింది కాంగ్రెస్. మిగిలిన ఒక్క తీవ్రవాది కసబ్ ఉంటే వాడిని కూడా ఉరిదీసింది. దిల్ష్ నగర్ బాంబు దాడులు జరిగిన భక్తుల్ని నేపాల్లో పారిపోతుంటే అరెస్ట్ చేసి వారిని జైల్లో వేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాని, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ NIA స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని శత్రు దుర్భేద్యమైన అణుబాంబు కలిగిన న్యూక్లియర్ పవర్ దేశంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ. శత్రు దేశమైన పాకిస్తాన్ 2 ముక్కలు చేసి ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకని 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ పార్టీ స్థాపకుడు, భారతదేశ మాజీ ప్రధాని, నేటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి రాజకీయ గురువు అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, నాటి ప్రధాని, ఉక్కు మహిళ, స్త్రీ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని పార్లమెంటు సాక్షిగా దుర్గామాత, భవానీ మాత అని పొగిడాడు. ఓకే,
అమెరికా జలంతర్గాములకు భయపడని ధీరవనిత, ప్రపంచ దేశాధినేతలందరూ ఉక్కు మహిళ, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఇప్పటికీ అంటారు, అప్పుడే కాదు. 21 సార్లు క్షమాభిక్ష కోరిన బ్రిటిష్ వాడి బూటు నాకిన వాడు సావర్కర్. కశ్మీర్లో దాడులు చేయిస్తున్నారని 3 అత్యంత క్రూరులైన తీవ్రవాదులను కాంగ్రెస్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే బీజేపీ హయాంలో వాజ్పేయి గారి పాలనలో ఆ 3 తీవ్రవాదులను ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో వదిలేసి వచ్చారు. వాడే అక్కడ పోయి ఏం చేసిండు, మళ్ళా దాడులు చేపించిండు ఈ దిల్సుఖ్నగర్ ఇవన్నీ. ఓకే, సో వీళ్ళు వదిలేసినందుకు. సో నాటి ప్రధాని బీజేపీ నాయకుడు వాజ్పేయి గారు సంజౌతా రైలు తీసుకుని పాకిస్తాన్ వెళ్లి ముషరఫ్ ను కలిసి వచ్చిన వారం రోజుల్లోపే కార్గిల్ యుద్ధం అయింది. ఎందుకైతుంది ఆలోచించండి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసింది ఏమీ లేదు, కానీ అన్ని చేసిన కాంగ్రెస్ మీద బురద వెళ్తారు. ఆలోచించమని దయచేసి కోరుతున్నా. ఇది సామాన్య ప్రజలు కూడా వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారు కాంగ్రెస్ ఎవరేం చేశారు అనేది. చూద్దాం. ఇందిరామనే చేసిందా? అవును. కేసీఆర్ ఇల్లు రాలే? కేసీఆర్ పెట్రోల్ అడగా మరి కేసీఆర్ కావచ్చు ఇప్పటికి వచ్చి అట్లా రాగానే కిందాగా పోయినాయి కానీ ఏడున్నది చూపేది. ఇందిరామ్మ చూపిస్తాం రాజ్యం అంతా. మీరు ఏమైనా సరే, నాకు చదువు రాకున్నా సరే, ఇందిరామ్మ ఇండ్లు ఎంత కోట్ల ఇండ్లు ఉన్నాయి కానీ ఆమె చదువుకోలేదు. ఆమెకు ఈ లంగతనం చేయడము, మాటలు ఏమార్చడం తెలియదు అమ్మకు. సో వాళ్ళైతే వాళ్ళ హృదయం స్వచ్ఛమైంది కదా, అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పారు కదా. ఆలోచించండి. అంటే ఇందిరమ్మ చేసిన వాటి వల్ల ఆ పేదవాళ్ళకి కూడా ఫలితాలు వచ్చినాయని మనకు అర్థమవుతుంది కదా. ఇప్పటి జనరేషన్ పిల్లలు తెలియకపోవచ్చు, యూత్ని ఈ మతం చుట్టూ తిప్పడం వల్ల వాళ్ళకి అర్థం చేసుకోకపోవచ్చు. అరే మీ నాయనమ్మనో నువ్వు ఉంటున్న ఇండ్లు ఇందిరమ్మ ఇచ్చినాయరా నాయన, కాంగ్రెస్ ఇచ్చినాయే. అర్థమైందా? ఆలోచించుకోండి పిల్లలు.